కూటమి ప్రభుత్వము 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజలలో ఏదైతే నిరాశ నిస్పృహలు వ్యతిరేకత అసంతృప్తి బలంగా వ్యక్తమవుతున్నాయో వాటన్నిటినీ కూడా మరుగున పరిచే విధంగా మీడియాను ఉపయోగించుకొని కొత్త కొత్త కథలను తెర మీదకి తీసుకొని వండివార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ 100 రోజుల్లో ఆయన హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటి పథకాలు అనేకము అటకెక్కినాయి. తల్లికి వందనం అన్నారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే వాళ్ళందరికీ 15,000 అన్నారు, అందరికీ పంగనామాలు పెట్టారు. 18,000 అన్నారు, పంగనామాలు పెట్టారు. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అన్నారు, ప్రతి మహిళ నెత్తిన కూడా బండ వేశారు. గ్యాస్ బండ అందించలేకపోయారు కానీ నెత్తిన బండ అయితే వేసినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామన్నారు నెల నెల. దాన్ని ఊసే లేదు, దాని గురించి అడిగేవాడే లేడు. మరి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు, పక్క రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు, ఆయన శిష్యుడు అమలు చేస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళి గెలిపించి వచ్చినటువంటి కర్ణాటక ప్రభుత్వంలో అక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈయన ఇప్పటికి కూడా చేయలేకపోతా ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే తాను 20,000 ఇస్తానన్నాడు. ఈరోజు దాన్ని ఊసే లేదు, కనీసము ప్రీమియం కట్టలేదు. ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం కట్టకపోవడం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి. మరి లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఓట్లేశారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదా నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఈరోజు మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ హామీ కూడా మృతి సంగతి ఏమో కానీ ఆ హామీనే మృతి చెందినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వము రద్దుల ప్రభుత్వంగా పేర్కొనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేశారు. వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు, సచివాలయ వ్యవస్థ తెచ్చారు, ఆర్బీకేలు తెచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గమనిస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుపరిచారు. వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని మోసం చేసి, హామీ ఇచ్చి మోసం చేసి వాళ్ళ కడుపులు కొట్టారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్ల కడుపులు కొట్టారు. మరి గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేయడమే కాదు, రైతు భరోసా కేంద్రాలు రద్దు చేశారు, పంటల బీమా రద్దు చేశారు, మెడికల్ కాలేజీలు కూడా రద్దు చేశారు. జగనన్న దాదాపుగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈరోజు నిర్మాణం చేస్తూ ఉంటే దాదాపుగా మనకు కనీసం 800 పోస్టులు శాంక్షన్, 800 మెడికల్ కాలేజ్ సీట్లు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలో గమనిస్తే తెలంగాణలో ఇప్పటి వరకు నిర్మాణానికి కూడా నోచుకునేటువంటి మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి 50 సీట్ల చొప్పున దాదాపుగా 8 కాలేజీలకు 400 సీట్లు తెచ్చుకున్నారు. రెంటెడ్ ప్రెమిసెస్లో, రెంటెడ్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేశారు మెడికల్ కాలేజ్. మనము నిర్మాణం చేసుకొని కూడా దాదాపుగా పాడేరు నిర్మాణం పూర్తయింది. మనం కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశాము, 50 సీట్ల అలొకేషన్ వచ్చింది. పులివెందులకు 50 సీట్ల అలొకేషన్ వచ్చిందని మాకు వద్దు ఈ అలొకేషన్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము లేఖ రాయడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి ఏ ఇతర మెడికల్ కాలేజెస్ కూడా, కొత్తగా మెడికల్ కాలేజెస్ కూడా మనకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం పక్క రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజెస్ కూడా అనుమతులు ఇస్తూ ఉన్నారు. మనకి కొత్త మెడికల్ కాలేజెస్కి అనుమతులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారు. మరి దాదాపుగా 700 సీట్లు మనం నష్టపోయిన పరిస్థితి. ఈరోజు పేద విద్యార్థులు వైద్య వృత్తిని ఎంచుకొని వైద్య విద్యను వాళ్ళు చదవాలా అనుకున్నటువంటి ఆకాంక్షతో జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణను తొంగలేకి తొక్కి వాళ్ళ గొంతు కోసారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఉద్దేశం పీపీఏ మోడల్లో నడుపుతామని. అంటే బిల్డింగ్లు మేము కట్టాము, ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు ఈ బిల్డింగ్స్ టేక్ ఓవర్ చేయండి, మీరు ఇప్పటికే ఆరోగ్యశ్రీని గొంతు నులిమేశాము, జగనన్న 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి
బిల్స్ను చెల్లిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3.5 లక్షల రూపాయలకు మాత్రమే పరిమితం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము వైద్యాన్ని వ్యాపారంగా మార్చి, వైద్య విద్యను వ్యాపారంగా మార్చి ఈ రాష్ట్రంలో జబ్బున పడ్డ వాడి మీద చిల్లర ఏరుకునే కార్యక్రమము, వైద్య వృత్తిని ఎంచుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుల పైన వీళ్ళు సంపద సృష్టించే కార్యక్రమం. 6,000 కోట్ల అప్పును ఇట్టే చెల్లించేస్తాము, మాకు అదనంగా అప్పు ఇమ్మనేసి ఆ అప్పు ఇచ్చినటువంటి ఆర్థిక సంస్థకు లేఖలు రాసేటువంటి కార్యక్రమం. అంటే మేము తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కూడా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాదు ప్రభుత్వం చెల్లించేది, ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వెంటనే దాని మీద లాభాలు వస్తాయి, ఆ లాభాలలో వల్ల వెంటనే అప్పులు చెల్లించేస్తాం, మాకు అదనంగా అప్పులు ఏంటి అమరావతి కట్టుకుంటాం. మరి ప్రతి ఒక్క పేదల సంక్షేమ కార్యక్రమం, రైతులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా పక్కన పెట్టేసి విద్యను వైద్యాన్ని కూడా తాకట్టు పెట్టేసి మరి ఈ రద్దుల ప్రభుత్వము చేస్తున్నది ఏంటంటే అమరావతి నిర్మాణం చేపట్టి తీరాలి, అది మునిగినా సరే ప్రపంచ బ్యాంకు నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువు కాదని సెలవిచ్చినా సరే, ఇది ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేసి ఇది మునిగిపోతుందనేసి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కదా అని ఒక విలేకరు అడిగితే ప్రపంచ బ్యాంకు కూడా నోళ్లు గుట్టేస్తారని మాట్లాడే పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఆయన చేయాలనుకుంటున్నది వ్యాపారము, తాము భూములు కొన్నటువంటి ప్రాంతంలో రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి కానీ లేదా పేద వర్గాలకు మహిళలకు సంబంధించినటువంటి కానీ హామీలన్నీ కూడా అమలు చేయకుండా జగనన్న 2,70,000 కోట్లు పంచితే ఆ మేరకు నిధులు మిగిలించి అమరావతికి తరలించాల. ఇది ఈయనకున్నటువంటి ఎజెండా. కేంద్రం వద్దకు పోయారు ఈయన. మనం చూస్తే పక్కన బీహార్కి 59,000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాము, మేము షూరిటీ ఉంటాము అని చెప్పారు. అప్పు ఎవరు కట్టాలా? మనమే కట్టాలా. 13 జిల్లాల ప్రజలు కూడా మనమే అప్పు కట్టాలా. 13 జిల్లాల ప్రజలు అప్పు కట్టి అమరావతి ప్రాంతంలో ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఆయన పనులు ఇచ్చి వాటి మీద దండుకునే కార్యక్రమం ఆయన చేయాలి. అది మునుగుతాదో పోతాదో, ఆయన భూములకు విలువ రావాలా. మళ్ళీ ఇది నీట మునుగుతాదంటే మళ్ళీ కూడా దానికి నది ఎంబడి కూడా బౌండరీ వాళ్ళు కడతాము, అవసరమైతే ఒక 20 మీటర్ల లోతు మట్టి మొత్తం తీసేసి మళ్ళీ కూడా ఫిల్లింగ్ చేస్తామంటే ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నాం. అంటే ఎవడబ్బ సొమ్మని ఎక్కడి నుండి తెస్తావని